హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా మీరు. ఎస్, ఇది ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో ఫస్ట్లీ నేనైతే మెజెస్టిక్ వెళ్ళాను. ఎలక్ట్రానిక్ సిటీ టు మెజెస్టిక్ నుంచి మెట్రో వెళ్ళాలి. మహాలక్ష్మి దగ్గర దిగితే అక్కడ నుంచి జస్ట్ ఒక 100 to 200 మీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మిస్ అవ్వకుండా ఫుల్ లెంత్ వీడియో చూడండి, బికాస్ చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్. ఫస్ట్ వెళ్ళగానే కార్ ఆర్ 4-వీలర్ ఆర్ 2-వీలర్ వేసుకొచ్చిన వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది, నడిచెళ్ళే వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇటు వెళ్ళిపోతే స్టార్టింగే మనకి చెప్పులు వదిలే ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ మనం ఒక ₹5 పర్ పెయిర్కి ₹5 పే చేయాలి. అక్కడే సంచులు ఉంటాయి. సో అక్కడ పెడితే వాళ్ళు టోకెన్ ఇస్తారు, అది మళ్ళీ రిటర్న్ ఇస్తే అప్పుడు మన స్లిప్పర్స్ మనకి ఇస్తారు. ఇక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉన్నింది. ఆ రోజు విశేషం ఏంటో మాకు తెలియదు, కానీ చాలా ఫుల్గా జనాలు అందరూ వచ్చినారనమాట. అందులో ఆ వేడి అవంతా కాలేదు నా వల్ల, అందుకే ఎవ్రీ టైం మొహం కడుక్కుంటూ ఉన్నాను ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడల్లా, బికాస్ మొహం చల్లగా అవ్వడానికి. ఇదే అండి మెయిన్ వ్యూ అసలు ఉంటుంది. మీరు ఇంకా ఎవరైనా వెళ్ళి విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, బికాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు అని చెప్పొచ్చు. పీస్ఫుల్గా, అది కూడా సిటీలో. ఆ వ్యూ కానీ, అండ్ ఇటు సైడ్ మెట్రో వ్యూ ఉంటుంది, ఇటు సైడ్ గుడి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఒక పక్క మెట్రో వ్యూ ఉంటుంది, ఇంకొక పక్క నార్మల్ వ్యూ ఉంటుంది. ఇది మొత్తం ముందర చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో లోపల టెంపుల్లోకి వెళ్ళడానికి. నాకైతే ఫస్ట్ టైం అంటే తిరుపతి ఫీల్ వచ్చింది. తిరుపతిలో కూడా అంతే కదా, మనం క్యూస్ చాలా నడిచి వెళ్ళాలి లోపల గుడిలోకి వెళ్ళాలంటే. నాకు కూడా అలాగే తిరుపతి ఫీల్ వచ్చిందనమాట. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. నేను ఇస్కాన్ వచ్చేసి తిరుపతిలో చూశాను. మా అనంతపూర్లో కూడా చాలా బాగుంటుందంట ఇస్కాన్. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, తిరుపతిలో చూశాను, చాలా బాగుండింది. బట్ ఇక్కడ మాత్రం చాలా పెద్ద గుడి, చాలా బాగా అనిపించింది నాకైతే. లోపలైతే సూపర్ అసలు. ఆ రోజు ఇంకా విశేషం ఏంటో తెలియదు, కానీ బాగా డెకరేట్ చేస్తున్నారు. ఫుల్లీ లైట్స్ అన్నీ వేసి అండ్ రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు అనమాట. అండ్ లోపలికి వెళ్ళే దారిలో నాకు ఈ చెట్టు కనిపించింది. మీకు ఏమన్నా తెలిస్తే ఆ చెట్టు పేరు ఆర్ ఫ్లవర్స్ ఏంటి అని కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చాయి. ముందుగా మీలో ఎంతమందికి ఇస్కాన్ టెంపుల్ అంటే ఇష్టం ఉందో చెప్పండి. అఫ్కోర్స్ అందరికీ ఇష్టం ఉంటుంది అనుకోండి, రాధాకృష్ణులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇదే అండి మెయిన్, అంటే ఫస్ట్లీ లోపలికి వెళ్ళడానికి టెంపుల్కి శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది. అంటే అక్కడ నుంచి వెనక వ్యూ చూస్తే మాత్రం చాలా సూపర్గా అనిపించింది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఇంకా వెళ్ళకపోతే. అండ్ మీరు రాధాకృష్ణ సీరియల్స్ వస్తుండే కదా, 5 years బ్యాక్ ఒకటి వచ్చింది అండ్ రీసెంట్గా కూడా ఒకటి వచ్చింది. మీలో ఎవరైనా చూసారా? నేనైతే చూస్తూ ఉండేదాన్ని, బట్ ఇప్పుడైతే చూడట్లేదు. ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. బికాజ్ భగవద్గీత అనేది మనకి ఎలా ఉండాలి లైఫ్లో, ఏం నేర్చుకోవాలి అనేది చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇంకా ఫైనల్గా లోపలికి వచ్చేసాం మేమైతే గుడి లోపలికి. అక్కడ టికెట్ తీసుకున్నారు. లైక్ ఏంటి అంటే అదే ఉంటాయి కదా ₹500, ₹100 అలా. మేమేం టికెట్ తీసుకోలేదు, నార్మల్ దర్శనానికే వెళ్ళాం. ఇదే ధ్వజస్తంభం అన్నమాట గుడికి. కింద వచ్చి నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామికి పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి పైన రాధాకృష్ణులు ఉంటారు. అక్కడ నరసింహస్వామిని అండ్ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పెట్టారో తెలియదు. చాలా అంటే ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్స్లో ఓన్లీ రాధాకృష్ణులు అండ్ రుక్మిణి సత్యభామ మాత్రమే ఉంటారు కదా, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడేమో ఫైర్ క్రాకర్స్ అనేది పేల్చినారనమాట. నియర్లీ ½ hour పేల్చినారు. అసలు చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను.
ఈ క్రాకర్ షో వచ్చేసి నియర్లీ 30 మినిట్స్ పెట్టారు. 30 మినిట్స్ పైనే ఉన్నింది. చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదా. మీలో ఎంతమంది క్రాకర్స్ కాల్చడం ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే కాల్చను, నాకైతే చాలా భయం. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఏవో క్లారిటీ కనిపించలేదు నాకైతే. ఇంకా జస్ట్ ముక్కొని లోపలికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అన్ని రియలిస్టిక్ ఫ్లవర్స్తోనే బాగా డెకరేట్ చేయడం, అక్కడ అంటే స్టెప్ బై స్టెప్ గుడి ఉండటం, ఎవ్రీథింగ్ చాలా పెద్ద గుడి ఇక్కడైతే. ఈవినింగ్ టైమ్స్ అయితే బాగుంటుంది. మధ్యాహ్నం వచ్చేసి 11:30 to 2:30 లోపు దర్శనానికి వెళ్ళిన వాళ్ళ అక్కడ ఫ్రీ లంచ్ అండ్ అదే అన్నదానం చేస్తారంట. కానీ మేము ఈవినింగ్ వెళ్ళాము. బాగా అనిపించింది మాకైతే. కానీ ఆ వేడికి అంతమంది జనం ఉండేసరికి అస్సలు కాలేదు. మొహం అంతా మంటేసింది ఆ వేడికి. ఇంకా కింద నరసింహస్వామిని చూసుకొని పైకి వచ్చినాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడ చూద్దామని చెప్పి. పైన దేవుడు చాలా బాగున్నాడు. నాకైతే సరిగా విజువల్స్ రాలేదు, కానీ క్లిప్స్ అవి అంటే నైట్ అయిపోయింది కదా, అందుకే క్లారిటీగా రాలేదు. బట్ నాకు వచ్చినంత వరకు అయితే వీడియో తీశాను, క్లిప్స్ అయితే. ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పైకి వచ్చేసాము. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు అటుపక్క మీకు కనిపిస్తుంది కదా ఒకటి కుటీరం లాగా, అంటే లైక్ పాతకాలం అంటే పూర్వకాలం మనకి ఉండేటివి కదా చిన్న చిన్న కుటీరాలు అట్లా. అలాగే ఇక్కడ కూడా వేశారు. అక్కడ డెకరేషన్ చేసున్నారు, కానీ మాకు అలో లేదు. మాకే కాదు ఎవరికి అలో లేదు అక్కడికి, అందుకని మేమేం తీయలేదు. అటు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా పింక్ కలర్ లైట్, అక్కడ వచ్చేసి డాన్సర్స్ చేస్తున్నారు. అటు ఎలా వెళ్ళాలో తెలియలేదు మాకు, అందుకే మేము పైకి పోలేదు. జస్ట్ ఇటు దేవుణ్ణి చూసుకొని ఇటే వచ్చేసినాము. మీకు అండ్ లోపల కూడా చూపిస్తాను. యాక్చువల్గా లోపలికి అయితే ఫోటోగ్రఫీ అలో లేదు, బట్ అందరూ తీస్తున్నారు. ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. లోపల వ్యూ మాత్రం సూపర్ ఉందండి. అసలు మనం అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది, అంత బాగుంది. లైక్ పైన వాళ్ళు పెట్టిన అంటే కృష్ణుడి ఫోటోగ్రఫీస్ కానీ, చుట్టూ ఉన్న అది కట్టడం కానీ ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్గా పెట్టారు వాళ్ళు. అండ్ రియలిస్టిక్గా కూడా అనిపించింది నాకైతే. ఆ పెయింటింగ్స్ కానీ అక్కడ చుట్టూ ఇంకా అది డెకరేషన్ కూడా చాలా బాగుంది. అరటిగలలు కట్టారు. అంటే మనము పాతకాలం అప్పుడు ఆ పూలతో దేవుళ్ళని చేసేవాళ్ళు కదా, లైక్ పెళ్ళిళ్ళకి కానీ అట్లా అలా చేశారు. చాలా అంటే అది చూడంగానే ఎందుకో తెలీదు, ఒక హ్యాపీనెస్ వేసింది నాకైతే. ఇది ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అండ్ రాధాకృష్ణులు అండ్ రుక్మిణి సత్యభామ వాళ్ళంతా ఇక్కడ. ఇది మెయిన్ అనమాట. లోపల కాసేపు అక్కడే కూర్చొని ఇంకా దేవుణ్ణి దర్శించుకొని మెడిటేషన్ చేసుకున్నాం ఒక 5 minutes అలా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కానీ ఆ జనాల్లో ఫుల్ వేడి ఇంకా తట్టుకోలేకపోయినాము. ఈయనే అంట ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని మేము కిందకి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళేటప్పుడు అంటే రాధాకృష్ణులకి భజన చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది అవన్నీ చూడగానే. లైక్ మళ్ళీ మనం పూర్వకాలంలోకి వెళ్ళి, అంటే అప్పుడు చేసేవాళ్ళు కదా భక్తితో అన్ని దగ్గరుండి దేవుడికి. ఇప్పుడు అలా ఏం లేదు. అంటే ఉంది కానీ దేవుడికి ఏదో కాయ కొట్టినామా కొబ్బరి కొట్టినామా అంతే, కానీ పాటలు పాడి మరి అంత ఎవరైతే చేయట్లేదు కదా. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అలా అయితే. ఇంకా మేము అలా చూసి ఇంకా అక్కడ కాసేపు ఉండి వచ్చేసినాం కిందికి వస్తే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉన్నింది. కానీ ప్రసాదం అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ. కానీ కింద ఇంకో కౌంటర్ ఉన్నింది ప్రసాదం, అంటే ఆల్ ఇన్ వన్ అని ఉంటాయి స్వీట్స్, అవైనా తీసుకోవచ్చు. వాట్ ఎవర్ యు వాంట్ అక్కడ ఉంటాయన్నమాట స్వీట్స్ అయితే. మీకు అవి కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇదే అనమాట, అది ఫుల్ 120 రూపీస్ పడింది ఆ బాక్స్ మాకైతే. బట్ అయితే ప్రతి ఒక్క స్వీట్ సూపర్ ఉంది అసలు. టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత స్వీట్, ఎవ్రీథింగ్ బాగా నచ్చింది మాకైతే. అక్కడ లడ్డూస్ తీసుకునేసి మేము ఇటు వచ్చేసాము. అక్కడ బొమ్మలు, భగవద్గీత బుక్స్, దేవుడి పటాలు అన్నీ ఉన్నాయి. నేను అక్కడైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఎవరు అలో చేయలేదు అక్కడ వీడియోస్ తీయడానికి. బట్ ఎవ్రీథింగ్ అంటే లైక్ అక్కడ దేవుడి పటాలు కానీ బయట ఉన్నాయి, కానీ మరీ అంత అనిపించలేదు నాకైతే. అక్కడ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అక్కడే ఫుడ్ కూడా ఉన్నింది, ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినొచ్చు. మేము కూడా పులిహోర తీసుకున్నాము. పులిహోర ఓకే కానీ స్వీట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎవరైనా ట్రై చేయండి. అండ్ అక్కడే ఫుడ్ క్యాటరింగ్ అంతా ఉంటుంది.
నచ్చిన వాళ్ళు అక్కడే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే తినొచ్చు. ఇంకా బయట చూసారు కదా ఈ లైటింగ్ అంతా ఎలా ఉందో. ఇంకా మేము ఫైనల్గా బయటికి వస్తే మాకు అక్కడ ప్రసాదం ఇచ్చారు, పొంగలు. అది కూడా టేస్ట్ బాగుండింది. ఇంకా ప్రసాదం కూడా తినేసి బయటకు వచ్చేసాం. ఇది వచ్చి ఈవినింగ్ క్లిప్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వ్లాగ్ అనేది. నాకైతే ఇస్కాన్ టెంపుల్ చాలా బాగా నచ్చింది. బట్ అయితే అంత రష్ ఉండడం వల్ల వేడి ఎక్కువైపోయింది అంతే. ఎప్పుడైనా తక్కువ జనాలు ఉన్న టైమ్స్లో వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. నేను వెళ్ళింది వెడ్నెస్డే అయినా కూడా అంత ఫుల్ జనాలు ఉన్నారు. మీరు కొంచెం ఫ్రీ టైమ్స్ చూసుకొని వెళ్ళండి. బట్ ఫైనల్గా మాత్రం గుడి సూపర్ ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో వెళ్ళి చూసేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. బాయ్.